నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హాజరైన నిరుద్యోగ యువతీ యువకులు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలి అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ భాస్కరన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలోని సింగరేణి గెస్ట్ హౌస్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అపోలో మెడ్స్కిల్స్ సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. కాగా ఎస్పీ భాస్కరన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా వారితో పాటు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏఎస్పీ రాజమహేంద్ర నాయక్, అదేవిధంగా కాటరం ఏఎస్పీ సాయి చంద్, డిఎస్పీ కిరణ్ కుమార్తో పాటు అదేవిధంగా భూపాలపల్లి పోలీస్ సిబ్బందితో పాటు అపోలో మెడ్స్కిల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. కాగా పెద్ద ఎత్తున యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, అదేవిధంగా పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీని డిప్యూటీ డిఎంహెచ్ఓ గోపాలరావు ప్రారంభించారు. ఈరోజు యాంటీ మలేరియా డే, వరల్డ్ యాంటీ మలేరియా డే. ఈ సందర్భంగా దేశం మొత్తము మలేరియాకు అగెనెస్ట్గా, మలేరియా అనేది చాలా పురాతనమైన జబ్బు అన్నట్టు. ఇది ముఖ్యంగా దోమకాటు వల్ల వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుందంటే పరిసరాల పరిశుభ్రం లేకపోవడము, ఇంకోటి మురికి కాలువలు, అలాంటి ముఖ్యంగా దోమలు ఎక్కడ నివసిస్తాయంటే మురికి కాలువలలో. అండ్ ఇంకో రకం దోమ ఏంటంటే ప్యూర్ వాటర్, అంటే డ్రింకింగ్ వాటర్లో కూడా వస్తాయి. సో ఈ రెండు రకాల దోమల వల్ల ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మరియు ఇలాంటి బోధకాలు, ఇలాంటి జబ్బులు వస్తాయి. కాబట్టి మనం పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవాలి ఒకటి. ఇంకోటి వ్యక్తిగత పరిశుభ్రత ఇంపార్టెంట్. మరియు ఒక దోమలు కుట్టకుండా కూడా మంచి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు వేసుకోవడము, ఇంకొకటి దోమతెరలు వాడము, ఇంకోటి ఇళ్ళకు దోమలు రాకుండా అవి కిటికీలకు మెషలు కట్టడము, అలాంటివి చేయాలి. ఇంకోటి ఏంటంటే హాస్టళ్ళల్లో ముఖ్యంగా దోమతెరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అన్ని ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు జరుపుకోవాలి. విలేజ్లలో ఏం చేయాలంటే అందరూ ఈ మలేరియా ఎట్లా వస్తుంది, దానివల్ల నష్టాలు ఏంటివి, ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు మలేరియాతో. సో మలేరియా అనేది దోమ చెట్ల మీద ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. దానికోసం మనం ముఖ్యంగా లార్వా, ఇప్పుడు అది ఏం చేస్తుందంటే లార్వా నీళ్ళల్లో పెడుతుంది. ఆ లార్వా ప్యూపాగా మారి ప్యూపా నుండి మలేరియా అడల్ట్ మస్కిటోలుగా మారుతుంది. సో అడల్ట్ మస్కిటో ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్టెడ్ మస్కిటో మనుషులైతే పుడుతుందో అప్పుడు ఆ లాలాజలం నుండి ఆ క్రిములు ప్లాస్మోడియం, వైవాక్స్, ఫాల్సిపరం, ఓవెల్ అండ్ మలేరియా అనే 4 రకాల ప్రోటోజా ఉంటాయి. వాటి వల్ల ముఖ్యంగా మలేరియా మన ఇండియాలో ముఖ్యంగా
వైవాక్స్ అనేది బాగుంటుంది. కాల్షిఫరం కూడా వెరీ డేంజరస్, అది కూడా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఉన్నది. ట్రీట్మెంట్ టైంకి తీసుకుంటే కంపల్సరీని మనం నివారించవచ్చు అన్నట్టు. ముఖ్యంగా ఈ వ్యాధికి గురైన వ్యక్తి బాగా హెడేక్తో సఫర్ కావడము మరియు హై ఫీవర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 2-3 డేస్ జ్వరం ఆగడము, మళ్ళీ 2 డేస్ జ్వరం రావడం, అట్లా ఆన్ అండ్ ఆఫ్ జ్వరం వస్తుంటుంది. బాగా చలి పెడుతున్నాడు. ఆ చలికి ఏం చేస్తుంటే వ్యక్తి దుప్పట్లు కప్పుకుంటాడు. బాగా చలి బాగా పెడుతుందని దుప్పట్లు కప్పుకుంటాడు. సో మనం ఏం చేయాలంటే దీనికి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కనుక ల్యాబ్లో టెస్ట్ చేయించి అది మలేరియా అని కన్ఫర్మ్ అయితే అప్పుడు మనం దీనికి సరైన ట్రీట్మెంట్ వాడితే దీన్ని 100% నివారించవచ్చు. మలేరియా అనేది ఏంటి, ఎందువల్ల వస్తుంది? మలేరియా అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దోమలలో చాలా రకాలు ఉంటాయి. అందులో మలేరియా జ్వరానికి సంబంధించింది దోమలు వేరే ఉంటాయి. మలేరియా రావడం వల్ల ఎట్లాంటి లక్షణాలు మీరు చూడవచ్చు అంటే చలితో కూడిన జ్వరము, తలనొప్పి, వాంతులు కావడము, ఇలాంటి లక్షణాలు మీకు ఏర్పడినట్లయితే హాస్పిటల్కి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దాంతో పరీక్షలు చేయించాలి. ఇలా మలేరియా పరీక్ష అనేది సపరేట్గా ఉంటుంది. పరీక్షలు చేయించడం వల్ల అందులో మలేరియా అనేది తెలిస్తే ట్రీట్మెంట్ అనేది తప్పక తీసుకోవాలి. దాంతో కూడిన మలేరియా వల్ల చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఈ నెల 26న భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు DYGM పర్సనల్ రాజేంద్ర కుమార్ తెలిపారు. 26వ తేదీ ఏప్రిల్ శుక్రవారం రోజున సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ రక్తదాన శిబిరంలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు, సింగరేణి పరిసర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా, ఒక మహత్తర కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గత సంవత్సరం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇలాగే నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో 222 మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పౌరులు రక్తదానం చేయడం జరిగింది. ఇది జిల్లాలోనే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక రికార్డుగా నిలిచిపోయి కలెక్టర్ గారి చేతుల మీదుగా మన సంస్థకు పురస్కారం లభించడం జరిగింది. మన సింగరేణీయులు అందరూ కూడా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలలో, మానవతా దృక్పథం కలిగినటువంటి సేవా కార్యక్రమాలలో ముందుంటారని నాకు తెలుసు. మీరు రేపు జరగబోయేటువంటి రక్తదాన శిబిరంలో తప్పకుండా పాల్గొని రక్తాన్ని దానం చేసి తోటి వారికి ఎవరైతే అవసరంలో ఉన్నారో, ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యం మూలంగా డాక్టర్ల సలహా మేరకు రక్తం అవసరం అయి ఉన్నారో మన తోటి సోదరులకు, సోదరీమణులకు సహాయం చేయడానికి, వారి ప్రాణాల్ని నిలబెట్టడానికి, ప్రాణదాతగా నిలవడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మిమ్మల్ని అందరినీ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రొటీన్ ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్పై వైద్య సిబ్బందికి గురువారం ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. కాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధార్ సింగ్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. ఈరోజు కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమం కింద జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనే WHO స్లోగన్ బేస్ చేసుకొని జిల్లాలోని ప్రతి PSCలలో అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ర్యాలీలు చేయడం జరిగింది. అలాగే అందరికీ ఈ మలేరియా నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్లోగన్ ద్వారా, అలాగే కొన్ని పాంప్లెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతి PSCలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం,
అంటే దోమలు వ్యాప్తిని అరికట్టేట్టు ప్రతి ఇంటి దగ్గర మురికి నీటి గుంటలలో దోమల నివారణ ఎలా చేయాలి అన్న దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ రోజుని యాంటీ మలేరియా డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తీసుకొనబడినది. అలాగే ఇప్పుడు మా స్టాఫ్ అందరికీ కొత్తగా రొటీన్ ఇమ్యునైజేషన్ మీద రీఓరియంటేషన్ ట్రైనింగ్ భూపాల్పల్లి జిల్లాలోని 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే ఏఎన్ఎంలకి, సూపర్వైజర్లకి మరియు సాయంత్రం వచ్చేసి మెడికల్ ఆఫీసర్స్ కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి అవకతవకల్ని నిరసిస్తూ జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరి పేపర్లను రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి విద్యార్థులకు జరిగినటువంటి విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి 16 మంది బలిగొన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి నిరసనగా విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యార్థి లోకానికి న్యాయం జరగాలి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూపాలపల్లి జిల్లాలో ధర్నా నిరసన చెప్తున్నాం. కలెక్టర్ గారికి ఈ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని న్యాయ విచారణ జరిపించాలని, వాళ్ళకు న్యాయం జరగాలని మెమోరాండం ఇచ్చడానికి మా కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణలో మరియు ఫలితాల ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా విఫలమైపోయింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలు చెలగటమైనటువంటి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చిన్నారి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్స్గ్రేషియా చెల్లించాలి, 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వారి కుటుంబాలకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై తక్షణం చర్య తీసుకోవాలి. ఏ సంస్థ అయితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మన సంస్థకు అప్పచెప్పారో ఆ సంస్థ మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుంది, నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే భూపాలపల్లి జిల్లాలో ఈరోజు చేయడం కాంగ్రెస్ శ్రేణులు మా మిత్రులు అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేమందరం చేస్తున్నాం. అదేవిధంగా ఇంతమంది చనిపోయినా మరి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ స్పందించకపోవడం చాలా ప్రజాస్వామ్య విరుద్ధం. వెంటనే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అదేవిధంగా అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో నీతి ఆయోగ్చే గుర్తించబడిన 115 జిల్లాల్లో జయశంకర్ జిల్లా 1వ ర్యాంక్ సాధించడం జరిగిందని జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 115 జిల్లాలో జయశంకర్ జిల్లా 1వ ర్యాంక్ సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.